వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా మిర్చి తోటలో పండుమిరపకాయలు కోసి ఎండబెట్టాం కదా, వాటన్నిటిని గ్రేడింగ్ చేసిన తర్వాత ఒక చిన్న గుట్టలాగా పెట్టాము. అది కూడా నేను వీడియో షేర్ చేశాను. అలా పెట్టిన వాటిని ఎండిన తర్వాత వాటిని అమ్మేస్తాం అన్నమాట. సో కొనుక్కునే వాళ్ళు వచ్చి ఇలా గోతాలు వాళ్ళే తీసుకొచ్చేసేసి ఇలా కాయలు వేసేసుకొని ఒక్కొక్క దానిలో 30 కేజెస్ 40 కేజెస్ వరకు వచ్చేలాగా ఇలా తొక్కుకుంటారు. ఇంకా నాన్న అప్పుడే వీళ్ళ కోసం చూసి పొలం వెళ్ళేసరికి ఇంకా అమ్మ వెళ్ళాల్సి వచ్చింది. బాగా కోరు ఉంటాయి ఇలా వేసేటప్పుడైతే. ఇంకా అతను అలా తొక్కుకొని తర్వాత వెయిట్ చూసుకుంటారనమాట. ఫస్ట్ అయితే గోతాల్లోకి అయితే దొక్కేస్తున్నారు. చూశారు కదా, ఈ పంట చేతికి రావడం కోసం బిఫోర్ ఎంత వాటికి పొలానికి మిర్చి తోటకి నీళ్లు పెట్టడం, కలుపులు తీయించడం, మళ్ళీ వాటికి కటర్ వేయించడం, కోతలు కోపించడము, ఇవన్నీ చేసిన తర్వాత ఈ మిర్చికి తీరా చూస్తే అంత రేటు ఉండదు. మనకి అక్కడ మిర్చి దగ్గర గుంటూరులో అయితే బాగా రేటు ఉంటుంది. అక్కడికన్నా కంపేర్ చేస్తే విలేజ్లో వచ్చేసరికి ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఒక 2-3,000 వేరియేషన్ అయితే ఉంటుంది. ఇవి 341 మిర్చి అనమాట. బాగా స్పైసీ ఉంటాయి. వీటికి అక్కడ రేటుతో కంపేర్ చేస్తే 2000 రేట్ అయితే కంపల్సరీగా తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇవి ఒక గోతానికి కేజీ కాయలు తీసేస్తారు. వాళ్ళు గోతాలు తీసుకొచ్చుకున్నారు కదా, అవి వాటిలో తొక్కినందుకు ఇప్పుడు అది 30 కేజెస్ ఉందనుకోండి, 29 కేజెస్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. గోతానికి కేజీ తీసుకుంటారన్నమాట వీళ్ళైతే. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అయితే ఇలా గోతాల్లోకి తొక్కేస్తూ ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళిద్దరు కొనుక్కెళ్ళడానికి అయితే వచ్చారు. ఇంకా ఎవరి అయినా సరే అంతకుముందు వచ్చి ఎక్కువ బల్క్లో ఉన్న ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. ఇతను కూడా ఇక్కడ పక్కన నుంచి తీసుకెళ్తాడనమాట. వీళ్ళు షాపులకి వేసుకోవడము, పొనూరులో షాపులకి వేసుకోవడము, లేదంటే ఇంకా బల్క్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సేల్ చేసుకుంటారు. వీళ్ళకి కమిషన్ ఉంటుంది. సో కాస్ట్ అయితే ఎలా అంటే పంట చేతికి వచ్చేసరికి ఎంత ఉంటే అంతకే మనం సేల్ చేసుకోగలం. లేదంటే ఇంకా దాన్ని అలానే పెట్టుకొని అయితే ఉన్నా కూడా ఎప్పుడు రేట్ వస్తుందో తెలియదు. అదిగాక ఈ ఇయర్ మిర్చికి అంత రేట్ లేదని కూడా అంటూ ఉన్నారు. సో మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఇంక ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఎంత వెయిట్ అయితే చూసుకుంటారు వాళ్ళైతే. ఇంకా నేనైతే ఇంకా తర్వాత వాటిని కుట్టడానికి దబ్బడం కోసం అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసాను. ఇంక వీళ్ళైతే ఇలా వేసేసుకుంటున్నారు. ఒక అతనికి కొన్ని కావాలి అక్కడిని కావాలని చెప్పేసి వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ తాలుగాయలు ఇందులో ఉండకూడదు. తాలుగాయలకి మళ్ళీ సపరేట్ రేట్ ఉంటుంది, అవి తీసుకుంటారు తర్వాత వాళ్ళు. సో కాటా అయితే పెట్టుకుంటున్నారు చూడండి. ఈ గోతం వాళ్ళు తీసుకొచ్చి కాటా వేసుకున్నందుకు గోతం కింద కేజీ తీసేస్తారు. అది కేజీ ఉండనే ఉండదు, బట్ కేజీ తీసేస్తారంట వాళ్ళు అయితే. సో ఇవ్వండి మా మిర్చి తోటలో మేము కోసిన ఫస్ట్ కోత అయితే ఇలా అమ్మేసాము. ఫస్ట్ కోత అయితే ఇవన్నీ బాగా స్పైసీ ఉంటాయి. కారానికైతే ఇవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. స్పైసీ ఉంటాయి. మీరు తాలుగాయలు తీసేసుకొని మంచిగా తొడాలు తీసుకొని కారం కొట్టించుకున్నారంటే మనకి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కారం కలర్ అయితే అస్సలకి చేంజ్ అవ్వదన్నమాట. కారానికి ఇవి చాలామంది తీసుకెళ్తారు. ఎందుకంటే 1 ఇయర్ మనకి స్టోర్ ఉంటుంది. అదిగాక దీనిలో మసాలాలు వేసి కొట్టుకుంటాం కాబట్టి స్పైసీ ఉన్న కాయలనే కారాలకి తీసుకెళ్తారు. ఇంకా సెకండ్ కోత కోసినప్పుడు పండుమిరకాయలను తీసుకెళ్తారు. ఎందుకంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి అలా తీసుకుంటూ ఉంటారు. సో సెకండ్ టైం కోసినప్పుడు పండుమిరకాయలతో పచ్చళ్ళు పట్టే వీడియోలు కూడా నేను చూపిస్తాను, డెఫినెట్గా షేర్ చేస్తాను. మీకైతే ఇన్ఫర్మేషన్లో ఏదైనా తెలిసినా, ఒకవేళ మిర్చి కాస్ట్ ఎంత ఉంది అనేది మీకు ఐడియా ఉన్నా డెఫినెట్గా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.